హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇంట్లో ఎగ్గు మసాలా కర్రీని అయితే చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. చాలా సింపుల్గా చేసుకునే ప్రాసెస్లో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా ఉల్లిపాయలను సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి నూనెలో. ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలను మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో 2 టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. నీళ్ళు వేయకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ ఉల్లిపాయ పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. 2 టీ స్పూన్ల కారం, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని ఇది బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నం కూడా అయిపోయిందండి. అన్నం అయితే దమ్ముకేసాను. అన్నం స్టీల్ గిన్నెలో వండాను కాబట్టి ఈ విధంగా కడాయి పెట్టుకొని దమ్ముకు వేసుకుంటున్నానండి. నేను స్టవ్ను సిమ్లో పెట్టుకొని దమ్ముకు పెట్టేశాను. ఈలోపు మనం కర్రీ అయితే చేసేద్దాం. స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న ఆయిలే పెట్టేసుకున్నాను. ఇందులో కొద్దిగా ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసుకొని ఎగ్స్ని ఘాట్లు పెట్టుకొని ఈ విధంగా నూనెలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఈ విధంగా ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా నూనెలో బాగా ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పెరుగు మసాలా వేసుకోవాలి. అదే పెరుగులో కారం ఉప్పు కలిపాం కదా, ఆ పెరుగు అయితే వేసుకోవాలి. చూడండి, ఈ పెరుగు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. మంచిగా చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా మొత్తాన్ని. ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకోవాలండి. మిక్సీ జార్ కడిగేసుకొని నీళ్ళు వేసుకుంటున్నాను. గ్రేవీ మీకు ఎట్లా కావాలంటే అట్లా, కొన్ని నీళ్ళు ఎక్కువ వేసుకుంటే నీళ్ళుగా ఉంటుంది, కొన్ని నీళ్ళు తక్కువ వేసుకుంటే చిక్కగా ఉంటుందండి గ్రేవీ. ఇలా నీళ్ళు వేసుకున్నాక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి గ్రేవీని. ఇలా కొద్దిగా చిక్కబడిన తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలండి. ఎగ్స్ వేసుకున్నాక స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని కలపేలా ఈ విధంగా ఉడికించుకోవాలి. మనం ఎగ్స్కు ఘాట్లు పెట్టాం కాబట్టి ఈ విధంగా ఉడికించుకుంటే ఎగ్స్ లోపల వరకు గ్రేవీ వెళ్తుంది. ఇలా ఒక 2 సెకండ్లు ఉడికించుకున్నామంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది సింపుల్గా. అన్నం కూడా రెడీ అయిపోయిందండి. అన్నాన్ని అయితే ఇలా కొద్దిగా అన్నం తీసుకొని గిన్నె చుట్టూ తిప్పేసి స్టవ్ మీద అయితే ఈ విధంగా పెట్టేసుకుంటాను. అన్నం రెడీ అయిపోయింది. అదే విధంగా కూర రెడీ అయిపోయింది. పెరుగు కూడా నైట్ తోడు పెట్టానండి. పెరుగు కూడా ఉంది. ఈరోజు మధ్యాహ్నం భోజనం అది ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.